సార్, హౌస్ నెంబర్ 10 ఇదేనా? యా, ఇదే. మీ ఆర్డర్ డెలివరీకి వచ్చింది, ఇవ్వడానికి వచ్చాను. ఓకే, ఇలా ఇవ్వండి. ఇదిగోండి సార్, ఇక్కడ సంతకం చేయండి. ఊరు చివరంత పెద్దలు బాగా కట్టుకున్నారు సార్. బ్లాకీ, బ్లాకీ, లోపలికి వెళ్ళు. ఎవరు లేరు, గో ఇన్ సైడ్. సార్, మీ బ్లాక్ కలర్ అంటే ఇష్టమా సార్? ఎందుకు అలా అడిగా? మీ పిల్లి బ్లాక్ కలర్లో ఉంది, పైగా పేరు కూడా బ్లాక్ అని పెట్టారు, అందుకే అడిగాను. అవును, నాకు బ్లాక్ కలర్ అంటే ఇష్టం. ఓకే సార్, థ్యాంక్ యూ, గుడ్ నైట్. బ్లాకీ, డూ యూ వాంట్ వాటర్? వెయిట్ బ్లాకీ, నీకు ముందు ఫుడ్ ప్రిపేర్ చేస్తాను. భయపడకు, నిన్నప్పుడే చంపను. నిన్ను కాళ్ళు చేతులు కట్టేసి మూతికి ప్లాస్టర్స్ ఎందుకు ఉంచానో తెలుసా? నాకు చిన్నప్పటి నుంచి కథలంటే ఇష్టం. అందరూ కథలు చెప్తే వినేవాడిని. నేను నా కథలు కొంతమందికి చెప్పేవాడిని. నేను కథలు చెప్తున్నప్పుడు అవతల వారు అలా నిమగ్నమై వింటూ ఉంటే నాకు భలే అనిపించేది. అలాగే మధ్యలో ఎవరైనా డిస్టర్బ్ చేస్తే చంపేయాలన్నంత కోపం వచ్చేది. ఇప్పుడు నీకు ఒక కథ చెప్తాను, దయచేసి మధ్యలో డిస్టర్బ్ చేయకు. చివరి దాకా పూర్తిగా విను. ఒక ఊరిలో కృష్ణ, శేషు అని ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఇద్దరికీ 10 ఏళ్ళు ఉంటాయి. కృష్ణ శేషుని స్నేహితుల్లాగే కాదు, ఒక తమ్ముళ్ళ చూసుకునేవాడు. ఇద్దరిల్లు పక్కపక్కనే ఉండేవి. ఇంటి నుండి స్కూల్ ఓ 2 కిలోమీటర్ల దూరంలో ఉండేది. రోజు ఇద్దరు కలిసి వెళ్ళేవారు, కలిసే వచ్చేవారు. అదే పక్కన ఉన్న ఒక అడవి ప్రాంతం నుండి అడ్డదారిలో వెళ్తే కేవలం 1 కిలోమీటర్లోనే స్కూల్ని చేరుకోవచ్చు. కానీ ఆ అడవి నుండి ఎవ్వరూ వెళ్ళేవారు కాదు. ఎందుకంటే 6 నెలల క్రితం భద్ర అనే పిల్లవాడు అర్ధరాత్రి ఆ అడవి దారిలో వస్తూ ఒక చోట చేతబడి చేసిన ప్రదేశాన్ని చూశానని, ఊరిలో ఎవరో క్షుద్ర పూజలు చేస్తున్నారని చెప్పాడు. తెల్లారేసరికి భద్ర రక్తం కక్కుకొని చనిపోయాడు. ఊరిలో ఆ సంఘటన ఒక్కసారిగా దుమారాన్ని లేపింది. ఊరిలో సగం మంది క్షుద్ర పూజ గురించి చెప్పడం వల్లే భద్ర చనిపోయాడని, మిగతా సగం మంది ఏదన్నా పాము కాటేసి ఉండొచ్చని నమ్మారు. అప్పటి నుండి ఆ అడవిలో క్రూర మృగాలే కాకుండా చేతబడి, చిల్లంగి వంటి క్షుద్ర పూజలు చేసే మానవ మృగాలు కూడా ఉంటాయని ఒక పుకారు. అది నమ్మి ఎవ్వరూ అడవి నుండి వెళ్ళేవాళ్ళు కాదు. స్కూల్కి ఒక వాచ్మెన్ ఉండేవాడు. తన వయసు దాదాపు ఒక 50 ఏళ్ళు ఉండేది. తన పేరు కంసయ్య. ఎంతో ఆప్యాయంగా కృష్ణ, శేషు తనని మావయ్య అని పిలిచేవారు. స్కూల్ని పొద్దున్నే తెరిచి శుభ్రంగా తుడిచేవాడు. టీచర్స్కు టీలు, కాఫీలు అందించేవాడు. పిల్లలతో బాగా ఆడుకునేవాడు. అందుకే ఆయనంటే అందరికీ గౌరవం. ఇదిలా ఉండగా ఆ ఊరిలో 6 నెలల వ్యవధిలో ఆ స్కూల్లో చదువుతున్న 5 పిల్లలు కనిపించుకుంటా పోయారు. ఊరికి ఏదో శాపం తగిలింది, ఏదో పీడ పట్టింది అని అందరూ అనుకోవడం మొదలుపెట్టారు. ఒకరోజు స్కూల్ నుండి ఇంటికి వెళ్తూ ఉండగా కృష్ణ, శేషుకు ఒక ఆలోచన వచ్చింది. ఇద్దరూ కలిసి ఆ అడవి ప్రాంతం నుండి ఇంటికి వెళ్దాం అనుకున్నారు. అలా ఇద్దరు అడవి మార్గం నుండి నడవడం మొదలుపెట్టారు. కానీ వాళ్ళు ఆ అడవి నుండి వెళ్ళడం అదే మొదటిసారి. కొంత దూరం నడిచాక వాళ్ళకి ఎటు వెళ్ళాలో అర్థం కాలేదు. ఎటు చూసినా చుట్టూ చెట్లు, గుబురు పొదలు. నెమ్మదిగా భయంగా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంతలో దారిలో ఒక పెద్ద 7 అడుగుల పాము బుసలు కొడుతూ ఎదురుపడింది. దానితో భయంతో ఇద్దరు చెరొక పక్కకు పరుగులు పెట్టారు. దూరంగా జంతువుల శబ్దాలు. అలా దూరం వెళ్ళాక అలసిపోయి ఆగాడు కృష్ణ. కానీ శేషు తనతో లేడని గమనించాడు. కృష్ణకు ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ వెనక్కి నడుస్తూ శేషు శేషు అంటూ గట్టిగా అరుస్తూ వెతకడం మొదలుపెట్టాడు. అలా కొంత దూరం కృష్ణ వెనక్కు వెళ్ళాక కృష్ణ అరుపులు విని శేషు కృష్ణ వైపు పరిగెట్టుకుంటూ వచ్చాడు. అలా ఇద్దరు కలుసుకున్నారు. తర్వాత ఎలానో ఇద్దరు అడవి నుండి బయటపడి ఇల్లు చేరుకున్నారు. ఆ రోజు రాత్రికి శేషుకి చాలా జ్వరం వచ్చింది. అప్పుడు కృష్ణ శేషు ఇంటికి వెళ్ళి శేషుని కలిశాడు. ఇంత అకస్మాత్తుగా జ్వరం ఎందుకు వచ్చింది? అడవిలో ఆ పామును చూసి భయపడ్డావా అని అడిగాడు కృష్ణ. అడవిలో నువ్వు నేను విడిపోయాక నేను నీ కోసం వెతుకుతూ ఉండగా ఒక చోట నాకు ఒక వెలుతురు కనిపించింది. ఏంటో చూద్దామని
నేను అటువైపు వెళ్ళాను. ఆ వెలుతురు కాలుతున్న కట్టెల నుంచి వస్తున్న వెలుతురు. నేను ఆ వెలుతురులో మన స్కూల్ వాచ్మెన్ కంసయ్యను చూశాను. ఎప్పుడు నవ్వుతూ కనిపించే కంసయ్య చాలా భయంకరంగా ఉన్నాడు. ఆ ప్రదేశం చాలా భయంకరంగా ఉంది. ఒక ముగ్గు వేసుకొని దాని మీద కూర్చొని ఉన్నాడు కంసయ్య. ఎదురుగా ఒక పుర్రె ఉంది. దాని చుట్టూ ఒక చనిపోయిన కాకి, నిమ్మకాయలు, ఒక నల్లటి బొమ్మ, పక్కన కర్రలతో మంట వేసి ఉంది. వాటి పక్కన ఒక అడుగు దూరంలో మన స్కూల్లో చదువుతున్న ఒక పిల్లవాడు స్పృహ లేకుండా పడి ఉన్నాడు. కంసయ్య అర్ధనగ్నంగా కళ్ళు మూసుకొని ఏదో పూజ చేస్తున్నాడు. ఆ పూజ చేశాక గట్టిగా అరుస్తూ కళ్ళు తెరిచి లేచి వెళ్ళి ఆ పిల్లవాడికి ఆ కాకి రక్తంతో బొట్టు పెట్టి ఏవో మంత్రాలు గట్టిగా చదువుతూ ఒక పెద్ద కత్తి తీసుకొని ఒక్కసారిగా ఆ పిల్లవాడి తల నరికేశాడు. తల ముండం వేరయ్యింది. ఆ రక్తం కంసయ్య మొహం మీద చిమ్మింది. ఆ వెలుతురులో ఆ రక్తంతో ఆ ముఖం ఇంకా భయంకరంగా ఉంది. తరువాత అలా వేరైన తల నుండి కారుతున్న రక్తాన్ని ఒక మట్టి పాత్రలో పట్టి ముగ్గులో ఉన్న పుర్రికి అభిషేకం చేసి ఏవో మంత్రాలు చదివి దండం పెట్టుకున్నాడు.